మహాత్మా గాంధీ గురించి పూర్తి అవగాహన మనకి లేదు. ఒక్కొక్క రాజకీయ నాయకుడు ఒక్కొక్క రకంగా గాంధీని గురించి చెప్తూ ఉంటాడు. గాంధీని తిట్టేవాళ్ళు ఎక్కువ. బ్రిటిష్ వాడు కూడా గాంధీకి నోబెల్ ప్రైజ్ రాకుండా అడ్డపడ్డాడు. మా పతన, మా నాశనం, మా రవి అస్తమించిన సామ్రాజ్యాన్ని ఖతం చేసిండు. బ్రిటిష్ వాళ్ళు వ్యతిరేకమే. అవి ఎందుకు వచ్చినాయి అనేది చెప్తాను నేను. ఒక్కొక్కటి ఆయన చేసే పనిని బట్టి వాళ్ళు తప్పు అర్థం చేసుకున్నారు, కానీ గాంధీ తప్పు అర్థం చేయలే. కాబట్టి అది నేను ఈ లెసన్లో మీకు చెప్పదలుచుకున్నాను, చెప్తాను. 20వ శతాబ్దాన్ని మార్చినటువంటి వాడు, ప్రపంచంలో 20వ శతాబ్దాన్ని బాగా ప్రభావితం చేసిన వాళ్ళు ఇద్దరు, లెనిన్, గాంధీ. ఇద్దరు 20వ శతాబ్దాన్ని బాగా ప్రభావితం చేశారు. మన దేశంలో గాంధీ చేసినటువంటి గొప్ప ఉద్యమం, జాతీయ ఉద్యమం ఏంటి అనేటువంటిది పూర్తిగా అవగాహన రాలే. ఒకవేళ అవగాహన అకాడమిషియన్స్ రాశారు, కానీ పాపులర్ లెవెల్లో రాలే. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా గాంధీని చూస్తూ ఉంటారు. అసలు ఏంటి అనేది మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి నేను అకాడమిషియన్స్ తీసుకొచ్చినటువంటి ఫ్యాక్ట్స్ అనాలసిస్ని పాపులర్ లెవెల్లో తీసుకొస్తామని చెప్పేసి నేను ఈరోజు మాట్లాడుతున్నాను. గాంధీ వచ్చేటప్పటికి భారతదేశానికి 1915లో బయట ఉన్నాడు. లండన్లో ఉన్నాడు, సౌత్ ఆఫ్రికాలో ఉన్నాడు. లండన్లో ఉన్నప్పుడు ఆయనకు వాస్తవంగా భారతదేశం అంతా ఏదో తెలియదు. చదువుకున్నాడు, అక్కడ పోయిండు, లాయర్ అవ్వాలనుకున్నాడు. ఇక్కడ వచ్చి లా ప్రాక్టీస్ చేసుకుందాం అనే ఉద్దేశంతో పోయాడు. లండన్లో ఆయనతో ఉన్నవాళ్ళు కూడా చెప్పారు, ఆయన వస్తాడు, ఇండియన్స్ మీటింగ్స్ వస్తాడు, కూర్చుంటాడు, చూస్తాడు, వెళ్ళిపోతాడు. కానీ అంతగా ఆయనకు తెలవలేదు అనుకున్నారు. సౌత్ ఆఫ్రికా పోయిన తర్వాత భారతదేశం, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్ ఏమిటి అని చెప్పేసి అనుకోవడం జరిగింది. అక్కడ సౌత్ ఆఫ్రికాలో భారతీయులను అగౌరవపరచటం, ఈయన రైల్లో నుండి కిందకు దోసేయడం, ఇంగ్లీష్ వాళ్ళతో కూర్చున్నాడు అని చెప్పేసి కిందకు దోసేయడం, భారతీయులందరూ అక్కడ హక్కుల కోసం పోరాటం చూసిన తర్వాత గాంధీలో రాజకీయమైనటువంటి భావనలు ఏర్పడ్డాయి. అప్పుడు అనుకున్నాడు, లా ప్రాక్టీస్ చేసుకోవటం కంటే భారతదేశంలో జరుగుతుంది అంటే సేమ్ సౌత్ ఆఫ్రికా మాదిరినే భారతదేశంలో కూడా బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు, ఎందుకున్నారు, ఎందుకు ఉండాలి అని భారతదేశంలో జాతీయ ఉద్యమం కూడా నడుస్తూ ఉంది. దాని మీద ప్రభావితం అవడం జరిగింది. 1909లో హిందూ స్వరాజ్ అనేది ఒక పుస్తకం, ప్రశ్నలకి ఆన్సర్ చెప్పుకుంటూ భారతదేశం ఏమిటి, భారతదేశ ప్రజలు ఎలా ఉంటారు, భారతదేశం స్వతంత్రం ఎందుకు కావాలనుకుంటుంది అనేది 1909లో ఆయన ఒక సెల్ఫ్ క్లారిటీ కోసం రాసుకున్నాడు. అదే హిందూ స్వరాజ్ అనేది ఇప్పుడు మనకి ఎక్కడైనా దొరుకుతూ ఉంటుంది, పుస్తకాల్లో చదువుకోవచ్చు. తర్వాత ప్రాక్టికల్ అనుభవం సౌత్ ఆఫ్రికాలో అయింది. బ్రిటిష్ వాళ్ళు అన్యాయం చేస్తున్నారు, భారతీయుల్ని ఇగ్నోర్ చేస్తున్నారు, తను నల్లగా ఉన్నాడని చెప్పేసి రైల్లోంచి కిందకు దోసేసినారు. సో ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా అనుభవించినటువంటి వాడు ఇక్కడ కూర్చోవడం ఎందుకు, నేను నా దేశమే పోతే బాగుంటుంది కదా అని చెప్పేసి 1915లో భారతదేశానికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన వస్తుంటే ఎయిర్పోర్ట్కి చాలామంది పోయారు, ఎందుకంటే సౌత్ ఆఫ్రికాలో బాగా పాపులర్ అయ్యాడు. అలాంటి గొప్పవాడు వస్తున్నాడు, సౌత్ ఆఫ్రికాలోనే పెద్ద ఉద్యమం చేశాడు కదా, సత్యాగ్రహం చేశాడు కదా అని చెప్పి చాలామంది ఎయిర్పోర్ట్కి పోయినారు. అది ఎయిర్పోర్ట్ కాదు, బాంబే పోర్టుకు పోవటం, ఆయన గార్లెండ్ వేయటం, తీసుకురావడం. అదే షిప్లో గవర్నర్ జనరల్ వస్తున్నాడు. గవర్నర్ జనరల్ అనుకోండి, ఈ జనం అంతా నా కోసం వస్తున్నారు, అబ్బా భారతదేశంలో ఇంగ్లీష్ వాళ్ళకి ఇంత మంచి పేరుందా, నేను గవర్నర్ జనరల్ వస్తాడు కదా అని నా దగ్గరకు వస్తున్నారని చెప్పేసి ఆయన అనుకున్నాడు. ఆయన నడుస్తుంటే ఆయన పక్కన వదిలిపెట్టి వెనకున్న గాంధీ దగ్గర పోయి గార్లెండ్స్ చేస్తుంటే అప్పుడు ఎవరు ఈయన అని అడిగిండు. అప్పుడు ఈయన గాంధీ సౌత్ ఆఫ్రికాలో ఫేమస్ అనే వరకు అప్పుడు సౌత్ ఆఫ్రికాలో ఏం జరిగిందో ఈయన గురించి తెప్పించుకొని చూస్తున్నారు. ఆ టైంలో
బాంబేలో గోఖలే ఇంత పని చేసినవయ్యా నువ్వు, గోపాలకృష్ణ గోఖలే, నువ్వు కాంగ్రెసులో చేరు అని అన్నాడు. ఇక్కడ నుంచి గాంధీ తెలివితేటలో అర్థం చేసుకోవాలి. నిజమైన భారతీయత మనకు కనపడుతుంటుంది. సడన్గా పాలిటిక్స్లో ఎంటర్ అవ్వడం కాదు. భారతీయులు ప్రజలు ఏంటో తెలుసుకోవాలి, ఆ తర్వాత ఎంటర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇంకో విషయం ఉంటుంది, కాంగ్రెస్ అనేటువంటిది మూమెంట్, పార్టీ కాదు. మూమెంట్ ఎవరైనా ఉంటారు కాంగ్రెస్లో అప్పటి వరకు 52 వరకు, అది మూమెంట్ కిందనే లెక్క. అయినప్పటికీ ఆ మూమెంట్లో పోదలుచుకోలే. సో హిందూ స్వరాజ్ రాసిన నాలెడ్జ్ ఉంది భారతదేశం ఏం జరుగుతుందనేది. తర్వాత 1915లో మొత్తం దేశం తిరిగి చూడాలనుకున్నాడు. ప్రజలు ఎలా ఉన్నారు ఏమిటి అని చెప్పేసి అనుకొని చూడాలనుకోండి. ఇక లా ప్రాక్టీస్ చేయడానికి రాలే. భారతీయ ప్రజలతో కలిసి ఉండి ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు సౌత్ ఆఫ్రికాలో చేసినట్టే చేస్తున్నారా, ఏం చేస్తున్నారు అని చెప్పి తెలుసుకుంటే డైరెక్ట్గా పోయి ప్రజలను చూసి వీళ్ళందరినీ ఎటు మలచాలా, ఏమి చెయ్యాలా, జాతీయ ఉద్యమం కావాలన్నా లేకపోతే బ్రిటిష్ వాడే ఉండాలన్నా అనేటువంటి నిర్ణయించుకుందాము అని చెప్పేసి అనుకున్నాడు. తిరిగి అప్పటికే ఆర్సి దత్, రమేష్ చంద్ర దత్ రాసినటువంటి ఎకనామిక్ హిస్టరీ చదివాడు. ఆయన రాస్తాడు ఒక చోట, రమేష్ చంద్రదత్ పుస్తకం చదివి నేను ఏడ్చాను అన్నాడు గాంధీ. అంటే కరువులు వచ్చి పిట్టల్లాగా ప్రజలు రాలిపోయారు బ్రిటిష్ పీరియడ్లో. వ్యవసాయం దెబ్బతిన్నది, దున్నే ఎడ్లు చచ్చిపోయినాయి, తిండి లేక కుటుంబాలు పతనం అయినాయి, పాపులేషన్ తగ్గింది. ఇంత జరిగిందా అనుకున్నాడు. సో రమేష్ చంద్రదత్ చెప్పేది కూడా బ్రిటిష్ వాళ్ళ పాలసీల మూలంగా భారతదేశం నష్టపడింది అని చెప్పాడు. అప్పటికి ఆయనకు అర్థమైంది, ఓహో బ్రిటిష్ వాళ్ళు ఎన్ని చేశారా అనుకోవడం జరిగింది. ఆయన అనుకొని తిరిగి చూద్దాం అని చెప్పి చూశాడు. తిరిగి వచ్చాడు. మీకు విషయం తెలుసో లేదో, రాయలసీమలో నుంచి రైల్లో పోతూ మద్రాసు వరకు పోయి తిరిగి వస్తున్నాడు. రాయలసీమలో రైతులు గోచిగుడ్డ పెట్టుకొని దున్తుంటే రైల్లోని చూశాడు. పక్కన వాళ్ళని అడిగాడు, ఏంటయ్యా వాళ్ళు అట్లున్నారు, ఒంటి మీద గుడ్డలు లేవేంటి అని అడిగితే, గుడ్డలు ఎక్కడుంటాయి, వాళ్ళకి తిండే లేదు, అంత కష్టపడితే వాళ్ళకి ఏదో కాస్త కూస్త తిండి దొరుకుద్దంతే, వాళ్ళు అలాంటి దరిద్రమైన పరిస్థితుల్లో దేశంలో పనిచేసుకుని బతుకుతున్నారు అని చెప్పి చెప్పడం జరిగింది పక్కన ఉన్నవాళ్ళు. అప్పుడైంది రమేష్ చంద్రదత్ రాసిన దానికి ఈయన చూసిన దానికి అప్పుడు అర్థమైంది, ఇంత దారుణమా, భారతీయ ప్రజలు ఇలా బ్రతుకుతున్నారా, తిండి కూడా లేదా, ఒంటి నిండా గుడ్డ లేదా. అప్పటి వరకు భారతీయులు ఏమనుకున్నారంటే కడుపు నిండా తిండి భారతదేశంలో ఉంటుంది, ఒట్టిగా దానం చేస్తుంటారు, తిండి లేనివాడు భారతదేశంలో ఉండడం. ఒంటి నిండా గుడ్డ ఉంటుంది, పెద్ద పెద్ద చీరలు పంచెలు ఒంటి నిండా ఉంటాయి, అవి ఉండేవాళ్ళు పోయింది అని చెప్పేసి అనుకొని అప్పుడు ఆయన కమిట్మెంట్ వచ్చింది. ఆయన డ్రెస్ కూడా మార్చుకున్నాడు, పంచ కట్టుకోవడం మొదలుపెట్టిండు, షర్ట్ వేసుకున్నాడు, తర్వాత షర్ట్ కూడా తీసేసిండు. అప్పుడు భారతీయుడు అయిండు మహాత్మా గాంధీ. భారతీయుల్లాగానే కనపడ్డ కోటు టై ఇలాంటి వాటిని ఆయన తీసేశాడు. తీసేసి ప్రజల్లో ఒక మనిషిగా మెరుగుతూ ఉన్నాడు. మెరిగిన తర్వాత 1917లో చంపారం సత్యాగ్రహం అనేటువంటిది మొదలుపెట్టారు. రైతులు పూర్తిగా ఈ దేశంలో నష్టపడ్డారు, వ్యవసాయం పూర్తిగా నష్టపడింది, పంటలన్నీ కూడా ఏమైనా వచ్చేటట్లయితే అవన్నీ కూడా బ్రిటిష్ వాడు కొల్లగొట్టాడు, ఈ దేశంలో ప్రజలకి తిండి లేదు అనేటువంటి నిర్ణయం చేసుకున్న తర్వాత బీహార్ పోయి చంపారంలో ప్రజలను చూద్దాము అనుకున్నాడు. బీహారం ఎందుకు సెలెక్ట్ చేశాడు, ఎందుకు పోయాడు అని అంటే, ఈస్టర్న్ ఇండియాలో బ్రిటిష్ వాళ్ళు జూట్ కల్టివేట్ చేపిస్తున్నారు, వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేయడానికి బస్తాలు కావాలి. జూట్ అంటే జనపనార.
జనపనార అంటే వీళ్ళకి పంటలో భూములతో పని లేదు, వాళ్ళు వ్యవసాయం చేసుకునేటప్పుడు జనపనార వేసేటట్టయితే రెవెన్యూ తక్కువ, రేట్ ఎక్కువ. కాబట్టి ఇప్పుడు ఫుడ్ గ్రెయిన్స్ కంటే కూడా జనపనారని ప్రొడ్యూస్ చేయడంతో వాడు రైతు ఎక్కువ చేయడం మొదలుపెట్టాడు. ఫుడ్ గ్రెయిన్స్ మార్కెట్లో కొనుక్కునేటువంటి సిచ్యువేషన్ ఉంది. అది ఆయనకి అంటే బ్రిటిష్ వాళ్ళ ఇండస్ట్రీ భారతదేశపు వ్యవసాయాన్ని ఎంత ప్రభావితం చేసిందో ఆయన చదువుకున్నవాడు అక్కడికి పోయి చూడాలనుకున్నాడు. చంపారంలో మొట్టమొదటి అటెంప్ట్ అది. చంపారం పోయాడు. పోయిన తర్వాత చంపారం కలెక్టరు అవుట్ ఆఫ్ బాండ్స్ డిక్లేర్ చేసి నువ్వు రావడానికి వీలు లేదు అన్నాడు. నువ్వు చంపారం రైతులను చూడటానికి నువ్వు వీలు లేదు అన్నాడు. నేను పర్మిషన్ ఇస్తే నువ్వు పోవాలా అని చెప్పేసి రోడ్డు మీద ఆపింటే అప్పుడు నిజంగా గాంధీ అనేటువంటి వాడు, జాతీయవాద గాంధీ అనేటువంటి వాడు బయటికి వస్తాడు. కలెక్టర్ని అడుగుతాడు, నువ్వెవరు అయ్యా నన్ను ఆపటానికి అంటాడు. నేను ఈ దేశ ప్రజల్లో ఒకడిని, నేను ఈ దేశ ప్రజలను చూడటానికి వచ్చా, వీళ్ళు నా వాళ్ళు, నేను చూసే హక్కు నాకు లేదా, నీ పర్మిషన్ నేను తీసుకోవాలా, గ్రామం పోయి చూడాలంటే నీ పర్మిషన్ నేను తీసుకోవాలా అని చెప్పేసి అడగడమే కాకుండా రోడ్డు మీద కూర్చున్నాడు. నువ్వెవరో నన్ను ఆపడానికి నేను పోను, నేను ప్రజలను కలిసిన తర్వాతనే వెనక్కిపోతా అని. సత్యాగ్రహం అంటే అట్లా. సౌత్ ఆఫ్రికాలో అనుభవం ఉంది. ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని రోడ్డు మీద కూర్చున్నాడు, నేను పోయే పని లేదని. ఆ దానితోటి న్యూస్ పేపర్లో మొత్తం గాంధీ మీద నుంచి ఇంత బలమైన మనిషి, భయపడని మనిషి, ధైర్యం ఉన్న మనిషి వచ్చి బ్రిటిష్ వాళ్ళని ఛాలెంజ్ చేశాడు. నేను ఇక్కడే కూర్చుంటా, నేను నా ప్రజలను చూస్తా, నువ్వు నాకెవడు, ప్రజల మధ్య నువ్వెవడో నాకు అనే ధైర్యంతో మాట్లాడితే కలెక్టర్ ఎదుర్కొన్నాడు. మెజిస్టీరియల్ పవర్స్ ఉంటాయి కలెక్టర్లకు, అరెస్ట్ చేస్తారు, జైలుకు పంపిస్తారు. అలాంటి విషయాలు ఆయన పట్టించుకోలే. అప్పుడు కలెక్టరు గవర్నర్ జనరల్ దగ్గర కనుక్కున్నాడు, ఏంటి ఇతను ఎవరో అని. గవర్నర్ జనరల్ లండన్ నుంచి కనుక్కున్నాడు. కనుక్కొని గాంధీ అనేటువంటి వాడు సౌత్ ఆఫ్రికాలో చేశాడు, మొండివాడు, అన్నాడంటే వదలడు, అదే పట్టుబడతాడు. కాబట్టి ఎందుకు అతనితో వదిలేసేయండి మీరు, ఆయన వచ్చి చూసుకుంటే ఏమైంది, చూసుకొని పోనీయండి అన్నారు. అనవసరంగా ఏమైంది, 2-3 రోజులు విపరీతంగా గాంధీ పేరు పేపర్లో వచ్చింది. ప్రజలందరికీ అర్థమైంది గాంధీ అనేటువంటి వాడు ఉన్నాడు ఇక్కడ, రైతులను చూడటానికి వచ్చాడు, వ్యవసాయ పరిస్థితులు తెలుసుకోవడానికి వచ్చాడు అనేటువంటిది గాంధీకి పబ్లిసిటీ వచ్చేసిందిగా. అంటే నేను ఇక్కడ ఏమంటానంటే గాంధీ ఒక సోషల్ యాక్టివిస్టు, ఒక లాయరు, భారతదేశాన్ని గురించి తెలుసుకోవాలనుకున్నటువంటి వాడు, రాజకీయ నాయకుడు అయ్యాడు. దాన్ని ప్రజలకి ప్రచారం అయిపోయింది, గాంధీ నాయకుడిగా వచ్చేసాడు, అందరూ వింటున్నారు ఆయన గురించి. సో కాబట్టి ఏంటంటే గాంధీ ఆ రోజున అప్పుడు నాయకుడే, అందరూ గాంధీకై చూడటం, ఎవరు ఇంత పని చేశాడు, బ్రిటిష్ వాళ్ళంతా భయపడ్డారు, ఆయన పోనిచ్చారు, జిల్లా తిరగనిచ్చారు. తిరిగి ఒక రిపోర్టు తయారు చేసి మీరు చేసేటువంటి పని మూలంగా, జూట్ కల్టివేట్ చేయటం మూలంగా పట్టాదారులందరినీ కూడా, అంటే భూమి సొంతంగా ఉన్న వాళ్ళందరినీ కౌలుదారు, జమీందారీ ఏరియా అది, జమీందారీ తీసుకొచ్చేసి రైతు భూమిని కాస్త జమీందారులకు పోయేటట్టు చేసి కౌలుదారులుగా మార్చి వ్యవసాయాన్ని దెబ్బతీశారు మీరు. దాంతోపాటు విపరీతంగా అప్పులైనవి, ఈ అప్పులు రావడానికి కారణం మీరే అని చెప్పేసి రిపోర్టు తయారు చేసి కలెక్టర్కి ఇచ్చి, వెంటనే ఆ జమీందారీ వ్యవసాయం పోగొట్టాలా, రైతుకు స్వాతంత్రం ఇయ్యారు, వాడి ఇష్టం వచ్చిన క్రాప్ వేసుకుంటాడు, మీరు పలానా క్రాప్ వేయకూడదు అని చెప్పేసి వ్యవసాయం మీద ఆయనకున్న అనుభవాన్ని అక్కడ చెప్పాడు. చెప్పిన తర్వాత అప్పుడు అందరికి అర్థమైంది, గోఖలే కానీ లేకపోతే తిలక్ కానీ అంతకుముందు ఉన్నటువంటి పెద్ద నాయకులు కానీ ఎవ్వరూ ప్రజల దగ్గరకు పోలే, వాళ్ళందరూ రాశారు. అప్పటికి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇదొకటి. 1818లో అహ్మదాబాద్ టెక్స్టైల్ వర్కర్స్ దగ్గరకు పోయాడు, అక్కడ యాజిటేషన్ జరుగుతుంటే
వాళ్ళ దగ్గర పోయి మాట్లాడాడు ఏంటి అని. మీరు ఒక్క విషయాన్ని గమనించాలి. మొట్టమొదటి లెనిను రైతులు తర్వాత శ్రామికులు ప్రొలెటారియట్ దగ్గరకు పోవటానికి గల కారణం ఏంటంటే అప్పటికే 1916లోనే రష్యాలో రష్యన్ రెవల్యూషన్ సక్సెస్ అయింది. లెనిన్ వర్కర్స్ అండ్ పెజెంట్స్ యొక్క యూనిటీ మాట్లాడుతున్నాడు. అది గాంధీకి తెలుసు. లెనిన్ కూడా లండన్లో ఉన్నాడు. అప్పుడు ఒకళ్ళకొకళ్ళ పరిచయం లేదు. లెనిన్ లండన్లో ఉన్నాడు, లండన్లో చదువుతూ ఉన్నాడు. సో అవన్నీ ఆయనకు తెలిసి అప్పుడు వర్కర్స్ అండ్ పెజెంట్స్ని తీసుకురావాలి అనుకున్నప్పుడు గాంధీ యొక్క ఇన్నోవేషను, కొత్తదనం మనకేం కనపడుతుందంటే అహ్మదాబాద్ టెక్స్టైల్ వర్కర్స్ దగ్గరకు పోయిన తర్వాత టెక్స్టైల్ వర్కర్స్ అనేటువంటి వాళ్ళు రైతుకును వాళ్ళకి డిఫరెన్స్ కనపడింది. అక్కడ ఒక తర్వాత ఒక స్టేట్మెంట్ చేస్తాడు, రైతు అనేటువంటి వాడికి పేట్రియాటిజం ఉంది అంటాడు. నా దేశం, నా ఊరు అంటాడు. నీ ఊరు పతనం అయిపోతుందని, నా ఊరు పతనం ఎవడరా వాడు చేసేది అంటాడు. నా ఊరు నాకు కావాలంటాడు, నా ప్రాంతం నాకు కావాలంటాడు, నా దేశం నాకు కావాలంటాడు. రైతు జాతిలో ఇన్వాల్వ్ అయ్యాడు. జాతికి సంబంధించిన వాడు నాదే, నా ప్రజలే, నేనే, మమ్మల్ని నాశనం చేస్తాడు ఆ బ్రిటిష్ వాడు. అదనమాట వాళ్ళకి అక్కడ చెప్పాడు. బ్రిటిష్ వాళ్ళు మన నాశనం చేస్తున్నారు, మన వ్యవసాయాన్ని పతనం చేసినారు అనేటువంటి మాట ఆ ఉద్యమంలో తెలియజేసి వస్తే రైతులు మొత్తం కూడా గాంధీకి అభిమానులు అయ్యారు. రైతుని రాజకీయ ఉద్యమంలోకి తీసుకొచ్చిన వాడు అయ్యాడు గాంధీ ఒక్క చంపారంతో. అలాగే టెక్స్టైల్ వర్కర్స్ దగ్గరకు పోతే టెక్స్టైల్ వర్కర్స్ ఏం అడుగుతున్నారు, దేశాన్ని గురించి, అయ్యా మన దేశం ఎట్లయింది అట్లయిందంటే వాడు అది చెప్పట్లే. మాకు డిఏ ఇయ్యలే, మాకు శాలరీ ఇయ్యలే, నువ్వు వచ్చి మాకు ఇప్పి అని గాంధీని అడుగుతున్నారు. అప్పుడు అనుకున్నాడు గాంధీ, అనుకోండు వర్కర్ అనేటువంటి వాడు దేశానికి పనికిరాడు, వాడి కోసమే, వాడికి జీతం కావాలా, వాడికి డిఏలు కావాలా, వాడు హాయిగా బతకాలా అనుకుంటాడు. రైతుకు అలా లేదు. రైతు ఇవన్నీ అడగలే. రైతు ఏమన్నాడు, ఈయన ఎప్పుడైతే మన బ్రిటిష్ వాడు నాశనం చేస్తాడంటే నాశనం చేస్తే మేము ఊరుకుంటామా అన్నారు. అట్లా అప్పుడు అప్పటి నుంచి ఎప్పుడు గాంధీ వర్కర్ దగ్గరకు పోలే. వర్కర్కి రైతుకి ఇక్కడ డిఫరెన్స్ ఉంది. ఇండియాలో ఉండేటువంటి రియాలిటీని కాపీ చేయకుండా అర్థం చేసుకొని రైతుల మీదనే ముఖ్యంగా ఫోకస్ చేయాలి అని చెప్పేసి అనుకోవడం జరిగింది. ఆ తర్వాత 19లో ఖిలాఫత్ దానిది అది పొలిటికల్ ఇష్యూ. ఖిలాఫత్ అనేటువంటిది మనకు సంబంధించింది కాదు, టర్కీకి సంబంధించిన విషయం. కానీ అక్కడ గాంధీకి ఒకటి అర్థమైంది, ముస్లిమ్స్ అనేవాళ్ళు ఉన్నారు. తిలక్ ద్వారా ముస్లిమ్స్ వేరు, హిందువులు వేరు అనేది తిలక్ ప్రాపగండా చేశాడు. ఆయనకు అర్థమైంది హిందువులకి ముస్లిమ్స్కి మధ్య ఏదో నడుస్తుంది అనుకున్నాడు. వాళ్ళని ఇంటిగ్రేట్ చేయాలనుకున్నాడు. చూడు గాంధీయన్ పాలిటిక్స్ అంటారు దీన్ని. సో ఐడియాలజీ ఆఫ్ నేషనలిజం, ఎకనామిక్ నేషనలిజం. రమేష్ చంద్రదత్ రాస్తాడు, ఎకనామిక్ నేషనలిజం అంటే భారత్ జాతి ఎంత నష్టపడింది బ్రిటిష్ వాళ్ళతో, సంవత్సరానికి ఎన్ని కోట్ల రూపాయల ఆదాయం పోయింది, ఎంత సరుకు భారతదేశం నుంచి బ్రిటిష్ వాడికి పోయింది, దానికి బదులు ఏమీ రాకపోవడం, ఇదంతా ఎకనామిక్ నేషనలిజం అంటాం. ఎకనామిక్ నేషనలిజాన్ని పాలిటిక్స్గా మార్చాడనమాట. వర్కర్స్ రావాలా, పెజెంట్స్ రావాలా, వీళ్ళందరూ వచ్చిన తర్వాత ముస్లిమ్స్ హిందూ మధ్య కొంచెం గల్ఫ్ కనపడింది ఆయనకి. అది ఉండకూడదు. భారతీయులు అంతా ఐక్యం అయితేనే దేశానికి స్వాతంత్రం వస్తుంది అనుకున్నాడు. ఇంకా స్వాతంత్రం అన్న మాట మాట్లాడలే, రోజు పోరాటాల గురించి మాట్లాడుతూ చూస్తూ ఉన్నాడు. కానీ పొలిటికల్ నేషనలిజంగా కన్వర్ట్ చేశాడని చెప్పొచ్చు మనం 19 గాంధీకి వచ్చిన తర్వాత. అంతకుముందు ఎకనామిక్ నేషనలిజం డిబేట్ చేయడమే. గాంధీ ఇగో దేశం ఎట్లయింది అట్లయింది అని డిబేట్ చేస్తూ ఉంటారు, న్యూస్ పేపర్లో రాస్తుంటారు. అది చూస్తే చదువుకున్న వాళ్ళకి అర్థమైద్ది, ఓ మనకు దేశంలో నష్టం అయింది అనేటువంటిది అర్థం అవుతుంది. ఆ నష్టాన్ని పోగొట్టడానికి ఏమి చేయాలి అనే ప్రయత్నాలు జరగలే.
గాంధీ దాన్ని ఆ భావజాలాన్ని మనకు దోపిడీ జరిగింది, మన ఆర్థిక విధానం దెబ్బతిన్నది, మనం పూర్తిగా నష్టపోయినాం అనేటువంటిది దాన్ని రాజకీయంగా ఇంత నష్టపడితే మనం ఊరుకుందామా, మనం ఏమన్నా చెయ్యొద్దా అనే పద్ధతిలో తీసుకుపోయే అలా చేస్తూ అంటే ఏంటంటే గాంధీ ఎకనామిక్ నేషనలిజాన్ని, సోషల్ నేషనలిజాన్ని, సెంటిమెంటల్గా మేము అని ఉన్నటువంటి భారతీయుల్ని రాజకీయ శక్తిగా పొలిటికల్ నేషనలిజములుగా కన్వర్ట్ చేశాడు. 1916, 17, 18, 19 ఈ సంవత్సరం పొలిటికల్ నేషనలిజం ఒట్టిగా మనకు అన్యాయం జరిగింది అనడం కాదు, మీరు గొంతెత్తాల, మీరు మాట్లాడాల. ఇంతవరకు తిలక్ చేశాడా? తిలకే మాట్లాడతాడు. గోఖలే చేశాడా? మాట్లాడలే. అంతకుముందు ఉన్నటువంటి డబ్ల్యూసి బెనర్జీ చేశాడా? లేకపోతే ఇంకా మిగతా సుబ్రహ్మణ్య అయ్యర్ చేశాడా? వీళ్ళంతా పెద్ద పెద్ద జాతీయవాదులు బాగా రాశారు. కానీ ప్రజల్ని ఇంటిగ్రేట్ చేయాలి, ప్రజల్ని తీసుకురావడం అంటే పొలిటికల్ నేషనలిజం చెయ్యాలి అనేటువంటిది మాత్రం గాంధీ ఆలోచించి వీళ్ళందరినీ తీసుకొచ్చి మూమెంట్లో పెట్టాలనుకోండి. ముందు రైతులను మార్చేసిండు. దేశం అంతా రైతులకు అర్థమైంది, ఓహో ఒక నాయకుడు వచ్చాడయ్యా, మన గురించి పట్టించుకుంటాడు, మనలాగా కనపడతాడు, మన విషయాలు చెప్పడానికి ముందుకొచ్చాడు అనడంతో పాటు మిగతా వాళ్ళు కూడా శ్రామికులందరూ కూడా ఉపయోగపడరు అనుకున్నప్పటికీ వాళ్ళలో కూడా గాంధీ పేరు పోయింది. ఎప్పుడైతే ఖిలాఫత్ అన్నాడో, ఖిలాఫత్ అన్న తర్వాత ఖిలాఫత్ అనేటువంటి దాంట్లో కూడా ముస్లిమ్స్ కూడా అప్పుడు అనుకున్నారు, ఓహో మనం అందరం ఒకటే అని అంటుండ కదా, మనం కలిసిపోవచ్చు అని చెప్పేసి అనుకోవటం మొదలుపెట్టారు. అట్లా అందరినీ కలుపుకోవటం చేస్తూ ఉండడం. ఇక తర్వాత జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్ అయింది. చాలామంది భారతీయుల్ని జనరల్ దయ్యర్ కాల్ చేశాడు. అక్కడ ఒక మీటింగ్ అవుతూ ఉంటే, సివిల్ లిబర్టీస్ మీటింగ్, అది డెమోక్రటిక్ రైట్స్ మీటింగ్, సివిల్ లిబర్టీస్ మీటింగ్ ప్రధానంగా. సో దాంట్లో చాలామంది కాల్చడం, భయపడటం, వాళ్ళందరూ పరిగెత్తిపోతూ ఒక బావి ఉంటుంది, బావిలో పడి ఎంతోమంది చచ్చిపోయినారు. అది ప్రపంచం అంతా కూడా భయపడింది, బ్రిటిష్ వాళ్ళు కూడా భయపడ్డారు, అంత పెద్ద ఇది. దాన్ని ప్రజల్లో ప్రాపగేట్ చేశాడు. ఇక్కడ మనం గాంధీ యొక్క గొప్పతనాన్ని నేర్చుకోవాలి. గాంధీ యొక్క రాజకీయమైన పొలిటికల్ అక్యుమెన్ ఉంటుంది, దాన్ని బాగా అర్థం చేసుకోగలడు, చూస్తాడు సిచ్యువేషన్ని ఎట్లా మార్చాలా. అది రాజకీయ నాయకుడు అంటే. దేశం అర్థమైంది, ప్రజలు ఎన్ని రకాలుగా ఉన్నారో అర్థమైంది, ప్రజల సమస్యలు అర్థమైంది ఈ 3-4 ఏళ్లలో. ఇక ఇంకొక విషయం చాలామంది ఎక్కువ మంది గమనించలే, యూత్ అందరూ కూడా తిలక్ తర్వాత, తిలక్ వాళ్ళని ఉత్తేజపరిచి తిలక్ జైలుకు పోయిన తర్వాత యూత్ టెర్రరిస్టులుగా మారారు. బాంబులు వేయడం మొదలుపెట్టారు, బాంబులు తయారు చేసుకున్నారు. జపాన్ పోయి చదువుకొని వచ్చారు, బాంబులు తయారు చేయడం నేర్చుకున్నారు, బాంబులు తయారు చేస్తున్నారు. తెల్లవాడు రోడ్డు మీద పోతుంటే బాంబు వేయడం మొదలుపెట్టారు. సో ఏమైంది, 1910, 15, 16 నుండి మొదలు పెడితే 16, 17 వరకు యూత్ అందరూ కూడా అది ఒక రకంగా ఏంటంటే పెడదారి పట్టినట్టే. వాళ్ళు మమ్మల్ని కొడతారా, మా భారతీయులు అని వీళ్ళు తిలక్ కానీ వీళ్ళందరూ కూడా ఉత్తేజపరిచారు. మనం భారతీయులం, స్వరాజ్యం నా జన్మ హక్కు అని చెప్పాడు తిలక్. అలా ఇవన్నీ కూడా భావాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు బాంబులు వేసిన. వాళ్ళకేంటి అర్థం కాలేదంటే బాంబులు వేద్దాం, చంపడేద్దాం, బ్రిటిష్ ఎంతమంది ఉంటారు వాళ్ళు, కనపడి ఉండడం చంపడేద్దాం, చంపడేస్తే మనకు స్వాతంత్రం వస్తుంది అనే ఉద్దేశంతో మనం ఫ్రీ అవుతాం. స్వాతంత్రం తర్వాత సంగతే, మనం బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి ఫ్రీ అవ్వాలి అని యూత్ మొత్తం అటుపోయింది. అప్పుడు తిలక్ ఏం చేశాడంటే జలియన్ వాలాబాగ్కు వ్యతిరేకంగా రైట్స్ కోసం యూత్కు కాల్ ఇచ్చాడు. చెప్పాడు వాళ్ళకి, బాంబులు వేస్తే చంపితే పూర్గా గవర్నర్ జనరల్ వస్తాడు, ఇంకో గవర్నర్ జనరల్ వస్తాడు, కలెక్టర్ని చంపుతాడు, ఇంకో కలెక్టర్ వస్తాడు, పొలిటికల్ సిస్టమ్ పోదు అని చెప్పేసి వాళ్ళని ఉత్తేజపరిచి వాళ్ళందరూ మూమెంట్లో రావడానికి ముందుకు రావాలి అనేది చెప్పుతూ వచ్చాడు. ఇక గొప్ప విశేషం ఏమిటి అంటే మొట్టమొదటిసారి భారతదేశంలో కలకటా సెషన్లో, కాంగ్రెస్లో అప్పుడు జాయిన్ అయ్యాడు.
జాయిన్ అయిన తర్వాత కాంగ్రెస్ బయట ఉండి అందరితో కలుస్తున్నాడు, అందరితో మాట్లాడుతున్నాడు. సో అలాంటి వాడు 1919లో అనుకుంటాను కాంగ్రెస్ సెషను కలకటాలో నడుస్తున్నప్పుడు నాన్ కోఆపరేషన్ మూమెంట్ భారతదేశంలో చెయ్యాలా అనేది ప్రపోజ్ చేశాడనమాట. ఎవడు అంతవరకు కాంగ్రెస్లో ఉన్నవాళ్ళు ఎవరు అనుకోలే. ఒక్కొక్క కాంగ్రెస్ నాయకుడు ఆ సెషన్లో 3 రోజుల సెషన్లు అవుతూ ఉంటుంది, రావడం, వాళ్ళ ప్రాంతంలో ఏమవుతుందని చెప్పడం, మాట్లాడుకోవడం, డిస్కస్ చేయడం, 3 రోజులు అక్కడ కూర్చోవడం, తర్వాత వెళ్ళిపోవడం. కానీ కాంగ్రెస్ సెషన్ని ఒక ఆల్ ఇండియా కన్సర్న్ తోటి ఒక మూమెంట్, మొదటిసారి మూమెంట్, భారతీయులు మూమెంట్ నేర్చుకున్నారు, యాజిటేషన్ నేర్చుకున్నారు. అంతకుముందు యాజిటేషన్ ఉన్నాయా? లేవు. ఒక యాజిటేషన్, ఒక మూమెంట్ని తీసుకొచ్చి నాన్ కోఆపరేషన్ అన్నాడు. ఆ నాన్ కోఆపరేషన్ రెజల్యూషన్ పాస్ చేయించాడు. చాలామంది వ్యతిరేకించారు. రైట్ కాంగ్రెస్ ఒకటి ఉంది, మోతీలాల్ నెహ్రూ, వీళ్ళంతా వాళ్ళు వ్యతిరేకించారు. వాళ్ళకి వ్యతిరేకంగా మనం చేయొద్దు, మనం చేయలేము అని చెప్పేసి అన్నారు. కానీ ఆయన మిగతా వాళ్ళు యూత్ అంతా వచ్చారు. గాంధీ పేరిన తర్వాత యూత్ మొత్తం కూడా కావాల్సిందే అన్నారు. అలా యూత్ని డెమోక్రాటిక్ మూమెంట్లోకి తీసుకొచ్చేటువంటి క్రమం చేశాడనమాట. రైతులు ఉంటారు, శ్రామికులు కూడా ఉంటారు, ఇంటెలిజెన్సియా ఉంటారు. ఎందుకంటే ఇంటెలిజెన్సియా అంతా కూడా హర్ట్ అయ్యారు జలియన్ వాలాబాగ్లో ఏం జరిగిందని. కాబట్టి వాళ్ళందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ వచ్చాడు. అది రాజకీయం అంటే. రాజకీయం అంటే నన్ను గెలిపియండి, 23లో రిఫార్మ్స్ వచ్చినాయి, లెజిస్లేచర్లు వచ్చినాయి, అందులో నేను ఎమ్మెల్యే అవుతాను లేకపోతే ఏది అవుతాను, అలా కాదు. అందరినీ కలుపుకొచ్చేటువంటి దాన్ని వాళ్ళని అందరినీ కూడా రాజకీయ శక్తిగా మార్చే ప్రయత్నం చేశాడు. ఇక టెస్ట్ చేస్తున్నాడు. నాన్ కోఆపరేషన్ మూమెంట్ అనే దానితో టెస్ట్ చేయడం మొదలుపెట్టాడు అనమాట. చూద్దాం అనుకున్నాడు. చాలామంది వ్యతిరేకించినా కూడా యూత్ కొత్తగా వచ్చారు, వాళ్ళందరూ కూడా నచ్చింది నాన్ కోఆపరేషన్ మూమెంట్. నాన్ కోఆపరేషన్ మూమెంట్ చెప్పడం జరిగింది కలకటాలో. తర్వాత నాగపూర్ సెషన్లో ఆ ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా చర్చించుకున్నారు, ఏం చేయాలి అనుకున్నాడు. అప్పుడు గాంధీ చెప్పాడు, ఏంటి నాన్ కోఆపరేషన్ మూమెంట్లో మనం చేస్తాము అంటే, రైతులు రెవెన్యూ కట్టరు, మున్సిపల్ ఏరియాల్లో ఉన్నటువంటి వాళ్ళు మున్సిపల్ ట్యాక్స్ కట్టరు, లాయర్లు కోర్టులకు పోరు, విద్యార్థులు కాలేజీలకు పోరు అని. తర్వాత షాపుల్లో మన భారతీయుల వస్తువులు కాకుండా బ్రిటిష్ వాళ్ళ వస్తువులు ఉంటే కొనొద్దు, స్వదేశీ బాయ్కాట్ ఇవి పెట్టాడు అనమాట. అది రాజకీయం అంటే. అందరినీ ఒక త్రాటి మీద తీసుకొచ్చాడనమాట. తర్వాత నేను చెప్పిన ఈ లెసన్ మొత్తం మీద ఏమిటి నేను చెప్పేది అంటే, ఐడియా ఆఫ్ నేషను, భారత్, ఇది భారత్ అనేటువంటి భావన గాంధీ కంటే ముందు ఉన్నటువంటి వాళ్ళు చేయగలిగారు. మేము భారతీయులం, బ్రిటిష్ వాళ్ళ కింద ఉన్నాం, మాకు నష్టం జరిగింది, మాకు అన్యాయం జరిగింది అనేటువంటి భావజాలాన్ని దేశ ప్రజలకి ఇచ్చారు. మహాత్మా గాంధీ వచ్చిన తర్వాత నేను చెప్పినటువంటి ఎన్ని చంపారం దగ్గర నుంచి నాన్ కోఆపరేషన్ వరకు ఆ భావజాలాన్ని పొలిటికల్గా మార్చాడు. అదే అనమాట, గాంధీ పాలిటిక్స్ని ఇంట్రడ్యూస్ చేశాడు. మనం భావజాలంతో ఇంట్లో కూర్చొని మాకు ఇంత అన్యాయం జరిగింది, అంత అన్యాయం జరిగింది, మాకు దోపిడీ జరిగింది, మాకు తిండి లేకుండా పోయింది, మాకు కరువులు వచ్చినాయి అని చెప్పేసి అంటే సమస్య సాల్వ్ కాదు. అది ఎడ్యుకేట్ చేస్తుంది అంతవరకే. వాళ్ళందరినీ ఒక చోటకు తీసుకొచ్చి ఈ అన్యాయం నుంచి మనం బయట ఎట్లా పడాలా, మనం నేర్చుకోవాల్సింది గాంధీది ఏముందంటే, చాలామంది యువకులు బ్రిటిష్ వాళ్ళని తిట్టడం, బ్రిటిష్ వాళ్ళు మాకు అన్యాయం చేశారు అనడం. గాంధీ వాళ్ళని తిట్టలే. ముందు తప్పు మనం ఒకటి అవ్వాలా, మనం నిలబడాలా, వాళ్ళని ప్రశ్నించాలా. మనం అనేటువంటిది ఐక్యం అయినప్పుడు వాళ్ళు చేసే తప్పులు ఒక్కొక్కటి మనం చెప్పుకుంటూ మనం ఉద్యమాన్ని తీసుకొని పోయేటప్పుడే మాత్రమే మనకు
మనకు సాధ్యం అవుతుంది దేశాన్ని అంటే పాలిటిక్స్ ఇంట్రడ్యూస్ చేశాడు, డెమోన్స్ట్రేషన్ ఇంట్రడ్యూస్ చేశాడు. అంతేకాదు కొత్త ఐడియాలజీ, వాళ్ళు చేసిన ఎకనామిక్ నేషనలిజం అనేటువంటి పుస్తకాలు అకాడమిషియన్లుగా రాసినట్టు దాన్ని ఒక స్లోగన్ ఇచ్చాడు ఇక్కడ. సత్యాగ్రహం ద్వారా నాన్ కోఆపరేషన్ చెయ్యాలా అనేది చెప్పుకుంటూ స్వదేశీ అండ్ బాయ్కాట్ అనే 2 మాటలు ఉపయోగించాడు. మన స్వదేశీ వస్తువులే మనం వాడుకుందాం, ఫారిన్ క్లాత్ని బాయ్కాట్ చేద్దాం. బాగా జరిగింది, క్లాత్ అక్కడి నుంచి వస్తుంది. అక్కడ ల్యాంక్షైర్ క్లాత్ని ఇక్కడ అమ్మడం మొదలుపెట్టారు చౌకగా. ఇక్కడ వీవర్లందరూ క్లాత్ కొనడం జనం బంద్ చేశారు, ఎందుకంటే చౌక దొరుకుతుంది. అగ్రికల్చర్ నాశనం చేసిన తర్వాత గుడ్డ ఉత్పత్తిని నాశనం చేశారు. 2 ముఖ్యం భారతీయులకి, తిండి గుడ్డ. తిండి గుడ్డ లేకుండా చేసిన దాన్ని వాటి మీద ఆయన దృష్టి పెట్టడం మనకి 1922 వరకు మనకు కనపడుతూ ఉంటుంది. స్వదేశీ బాయ్కాట్ మీద మూమెంట్ నడిపించాడు. భారతీయులందరూ కూడా పొలిటికల్ అయ్యారు. ఆ పొలిటికల్ అయ్యేటువంటిది మనకి ఈ క్రమంలో మనం 1916 నుండి 1922 వరకు పొలిటికల్ నేషన్ అయ్యేటువంటి లక్షణాలు సృష్టించాడు. ఇక దాంట్లో కొన్ని సమస్యలు వస్తాయి, అది నేను మళ్ళీ తర్వాత చెప్తాను నేను. ఇది మాత్రం ఇలా అన్నమాట. ముందు పొలిటికల్గా దేశాన్ని తీసుకురాగలిగాడు. అంటే భారతదేశాన్ని పొలిటికల్గా తీసుకురావడం అనేటువంటిది పొలిటికల్గా ఇంట్రడ్యూస్ చేసి రాజకీయాన్ని తీసుకొచ్చి రాజకీయం ఐక్యత కోసం, మన మధ్య డిఫరెన్స్ బయట పెట్టడం కోసం కాదు. నువ్వు ముస్లింగానే ఉండు, నువ్వు హిందూగానే ఉండు, నువ్వు రైతుగానే ఉండు, నువ్వు లాయర్గానే ఉండు, నువ్వు స్టూడెంట్గానే ఉండు, బట్ అందరం ఒక్కటే భారతీయులం. ఎందుకు ఒకటవ్వాలి? దీని స్వాతంత్రం తీసుకురావాలి అనేటువంటి మెసేజ్ 1922 వరకు ఇచ్చాడు. అది నేను తోరు చూసాను. 1922 తర్వాత ఒక కాంట్రవర్సీలు వచ్చినాయి, అది నేను తర్వాత డీల్ చేస్తాను.